ఎన్నికలు ముందే జరుగుతాయి అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి అంశం వెనకాల కేంద్రం నుండి తనకున్న సమాచారం అన్నటువంటిది ఇక్కడ కీలకం. ఎందుకు అంటే సాధారణంగా మనకి ఇప్పుడు చలికాలం దాదాపుగా ఫిబ్రవరి దాకా చలికాలం ఉంటుంది. అప్పటిదాకా నిత్యావసర వస్తువులకు అదేం ప్రాబ్లం ఉండదు, కరెంట్ అది కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. మార్చి ప్రారంభమై ఏప్రిల్ మే నెలలకు వచ్చేటికి, ఏప్రిల్కే బిగిన్ అవుతుంది, మే నెలకు వచ్చేటికి విపరీతంగా ఉంటుంది. కూరగాయల ధరలు కూడా ఆ టైంలో పెరిగిపోతాయి. ఎందుకని చలికాలం పూర్తయిన దగ్గర నుంచి ఎండాకాలం ప్రారంభమయ్యాక కూరగాయల దిగుబడి తగ్గిపోతుంది. ఏప్రిల్ మే నెలల్లోకి వచ్చి మే నెలకు వచ్చేటప్పటికి పీక్ స్టేజ్కి వెళ్ళిపోతాయి ధరలు, కూరగాయల ధరలు. సాధారణంగా మనకి ఉల్లిపాయల ధరలు పెరిగినాయి అని ప్రభుత్వాలనే కుప్పకూల్చినటువంటి సందర్భం. కేంద్రం ఏంటి రాష్ట్రం ఏంటి ఇవన్నీ చూడం ఆ టైంలో. అట్లాంటి సిచ్యుయేషన్ ఉంటుంది కాబట్టి కరెంటు కోతల కంటే ముందే ఎన్నిక వెళ్ళడం, ఫిబ్రవరిలోనే ఎన్నికలకు వెళ్ళేటువంటి దానికి కేంద్రం సిద్ధమవుతోంది. తద్వారా అంటే ఫిబ్రవరిలో డిజాల్వ్ కాదు, ఇప్పుడు జనవరిలో రామ మందిర్ నిర్మాణం పూర్తయిపోతుంది, ప్రారంభోత్సవం జరుగుతుంది. ఆ పైన ఎలక్షన్స్కి ఫిబ్రవరి ఎండింగ్కి అట్లా కనుక అనుకుంటే మార్చిలో ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనినే జగన్మోహన్ రెడ్డి ఈ లెక్క చెప్పారు. అంటే ఫిబ్రవరి కల్లా ఎన్నికలకు ప్రిపేర్ అయిపోవాలి అన్నటువంటి కాన్సెప్ట్ని, ఫిబ్రవరి మార్చి కల్లా ఎన్నికలకు ప్రిపేర్ అయిపోవాలి. యాక్చువల్గా అయితే ఏప్రిల్లో జరగాల్సినటువంటిది మార్చిలోనే జరిగే అవకాశం ఉందన్నటువంటిది ప్రస్ఫుటంగా కనబడుతోంది.